పోయిన నెలలో రిలీజ్ అయిన సర్ఫిరాకి మినిమం కలెక్షన్లు కూడా రాలేదు. అయినా నెల రోజులు తిరగకుండానే మరో సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు అక్షయ్ కుమార్. 10 సినిమాల నుంచి వరుసగా ఫ్లాపుల్లో ఉన్న అక్షయ్ కుమార్కి ఈ గురువారం అగ్ని పరీక్షే కాబోతోంది. మరి ఈ పరీక్షలో అక్షయ్ నెగ్గుతారా, మళ్ళీ ఫామ్లోకి వస్తారా? అక్షయ్ కుమార్ కి అగ్ని పరీక్ష అంటున్నారు ఆడియన్స్. దాదాపు 10 సినిమాల నుంచి వరుసగా ఫ్లాప్లు ఫేస్ చేస్తున్న అక్షయ్ కుమార్ ఈ గురువారం ఆగస్టు 15న ఖేల్ ఖేల్ మే సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అక్షయ్ కుమార్, వాణి కపూర్, ఫర్దీన్ ఖాన్, తాప్సీ లాంటి స్టార్ కాస్ట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఖేల్ ఖేల్ మే సినిమా మీదే అక్షయ్ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఆయన హిట్ ట్రాక్ ఎక్కుదామని ఆశపడుతున్నారు. 3 ఏళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అక్షయ్ వరుసగా 10కి పైగా సినిమాలు ఫ్లాప్ లోనే ఉన్నాయి. అసలు లాస్ట్ మంత్ రిలీజ్ అయిన సర్ఫిరా అయితే మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేక జస్ట్ 30 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఖేల్ ఖేల్ మే ఈ ఫ్లాప్లకి బ్రేక్ వేస్తుందని ఆశతో ఉన్నారు అక్షయ్. ఇంతకు ముందు డిఫరెంట్ స్టోరీస్ చేసిన అక్షయ్ ఈ సినిమాలో మాత్రం తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన కామెడీనే నమ్ముకున్నారు. ట్రైలర్ లోనే హిలేరియస్ కామెడీని చూపించిన అక్షయ్ ఈ సినిమాతో గ్యారంటీగా సక్సెస్ అందుకుంటారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. 2021 లాస్ట్ లో సూర్యవంశీ తర్వాత వచ్చిన అక్షయ్ సినిమాలు అనుకున్నంత హిట్ కాలేకపోయాయి. డిఫరెంట్ జానర్ లో ట్రై చేసినా ఏ సినిమా కూడా సరిగా వర్కౌట్ కాలేదు అక్షయ్ కి. అయినా సరే బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్, రక్షాబంధన్, రామ్ సేతు, సెల్ఫీ, ఓ మై గాడ్ 2, మిషన్ రాణిగంజ్, బడే మియా చోటీ మియా, మొన్న మధ్య వచ్చిన సర్ఫిరాతో కలిపి అన్ని సినిమాలు ఫ్లాప్ అయి అక్షయ్ కి సక్సెస్ రేట్ లేకుండా చేశాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న అక్షయ్ ఖేల్ ఖేల్ మేతో అయినా మళ్ళీ ఫామ్ లోకి వస్తారో లేదో అని ఈగర్ గా చూస్తోంది బాలీవుడ్.